హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఇవ్వడాన్ని తీసుకోవడాన్ని ఏమంటారనేది నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నేను ఇస్తున్నాను, ఇన్ హిందీ మై దే రహా హూं। ఏదైనా కావచ్చు, పుస్తకం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే మనం ఇది రోజు ఉపయోగించే మాటలేదు। నేను ఇస్తున్నాను, నేను బుక్ ఇస్తున్నాను, నేను పెన్ ఇస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నాను అంటాం। ఇక్కడ ఆ మధ్యలో మీరు ఏం చెప్పాలనుకున్నది అది పెడితే సరిపోతుంది। నేను ఇస్తున్నాను, ఇన్ హిందీ మై దే రహా హూं, ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ గివింగ్। నేను తీసుకుంటున్నాను, ఇన్ హిందీ మై లే రహా హూं। ఇక్కడ నేను తర్వాత తీసుకుంటున్నా అనేది నేను డబ్బులు తీసుకుంటున్నాను, నేను బుక్ తీసుకుంటున్నాను, ఇలా ఏదైనా సరే మనము ఆ పదాన్ని యూజ్ చేసుకోవచ్చు। నేను తీసుకుంటున్నాను, ఇన్ హిందీ మై లే రహా హూं। తీసుకోవటాన్ని లేనా అంటారు। కుంటున్నాను కాబట్టి రహా హూं, మై లే రహా హూं, ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ టేకింగ్। నేను ఇచ్చాను, ఇన్ హిందీ మైనే దియా। నేను టీ ఇచ్చాను, కాఫీ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఏదైనా సరే చెప్పొచ్చు మనం। నేను ఇచ్చాను, ఇన్ హిందీ మైనే దియా, ఇన్ ఇంగ్లీష్ ఐ గేవ్। నేను తీసుకున్నాను, ఇది మనకు చాలా యూజ్। నేను తీసుకున్నాను, ఇన్ హిందీ మైనే లే లియా। డబ్బులు తీసుకున్నాను, ఇంకేదైనా తీసుకున్నాను అన్నప్పుడు మనం ఇది ఉపయోగిస్తాం కదా। నేను తీసుకున్నాను, ఇన్ హిందీ మైనే లే లియా, ఇన్ ఇంగ్లీష్ ఐ టుక్। నేను ఇస్తాను, ఇన్ హిందీ మై దూంగా। అంటే నేను రేపు డబ్బులు ఇస్తాను అంటాం కదా, నేను ఇస్తాను, ఇన్ హిందీ మై దూంగా। ఇవ్వటాన్ని ఇస్తాను అంటే దూంగా అంటారు। నేను ఇస్తాను, ఇన్ హిందీ మై దూంగా, ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ గివ్। నేను తీసుకుంటాను, ఇది ఫ్యూచర్ టెన్స్। నేను తీసుకుంటాను, ఇన్ హిందీ మై లే లూంగా। మీరు పంపించిన బండి, డబ్బులు ఏదైనా సరే నేను తీసుకుంటాను అంటాం కదా, అలా నేను తీసుకుంటాను, ఇన్ హిందీ మై లే లూంగా। తీసుకోవటానికి లే లూంగా అంటారు। నేను తీసుకుంటాను, ఇన్ హిందీ మై లే లూంగా, ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ టేక్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మాకు జస్ట్ మెసేజ్ చేయండి, మేము చేసి పంపిస్తాం। ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।